ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో కోట్ల రూపాయలతో స్థాపించిన జిందాల్ పవర్ ప్లాంట్ లో స్థానిక యువక ఉద్యోగాస్తులు కల్పించాలి. అలాగే ప్రస్తుతం ఉన్న స్థానిక ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో పాషం సునీల్ కుమార్ స్థానిక నిరుద్యోగ యువత మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అందరం కూడా వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా స్వాగతం పలికాం. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు కింద పెట్టి నామా వాళ్ళు 18,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చారు. క్యాంప్ అంటారు, డోలో ఇస్తారు, లేదంటే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది మెడికల్ క్యాంప్ అయిపోయింది, తీసి నెక్స్ట్ ఎల్ఈడి లైట్లు ఆడారు 4 వేసేది, దానికి పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి ఆ నుంచి గెస్టులు పిలిచేది. తమరు మీ గురించి మాకు ఎప్పటి నుంచో తెలుసు. పేదల కష్టాన్ని మీరు సహించేవాళ్ళు కాదు. నిరుద్యోగం అంటే మీకు నచ్చదు. మీరు దయచేసి మా నిరుద్యోగులకు అండగా ఉండి ఇక్కడ నుంచి సిఎస్ఆర్ కింద సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే వాళ్ళ ప్లాంట్ లో వచ్చే ఆదాయంలో నుంచి 2% మనం సిఎస్ఆర్ పెట్టాలా. వాళ్ళు చేసే సిఎస్ఆర్ పనులు ఏంటంటే తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసాను. నేను చెప్పేది ఒకటే, మా స్థానికులు అనుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ టిప్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి. వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రపోజల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ని, మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతూ ఇక్కడ 1-2 ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు జిందాల్కి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేటు జరిపోయినప్పుడు వాళ్ళని ఎక్క లేకుండా మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని ఎక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే అది వాళ్ళు తీసేసుకోవడం, తీసేయడం, బయట పెట్టడానికి పని చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాం, ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టమని చెప్పాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం. అది కూడా మా ఊరికి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంట్లో పూర్తి అయితే వాళ్ళని కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ సంబంధించిన అందరు నాయకులు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండే అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లైన్గా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ముందు గాంధీ గారు